సో మీరు ఏంటంటే ఇందాక నేను చాలా మందితో మాట్లాడినటువంటి విషయం ఏంటంటే వీళ్ళకి ఏదన్నా మెడికల్గా ఇబ్బంది కలిగితే వైజాగ్లో ఉన్నటువంటి కేజీహెచ్ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఇక్కడ మళ్ళీ మధ్యలో ఎక్కడ ఒక కాలేజ్ కానీ ఒక మెడికల్ ఫెసిలిటీ కానీ అది ప్రభుత్వ వైద్య కళాశాల అనేది ఇక్కడ లేనే లేదు. సో అలాంటిది 500 కోట్లు హెచ్చించి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కాలేజీని స్థాపించి ఇంత కన్స్ట్రక్షన్ అవుతుంటే అయితే మీ పచ్చ మీడియాలకి మీ పచ్చ ఛానళ్ళకి పచ్చ కామర్లు అడ్డి అట ఎవరు మన స్పీకర్ గారికినో లేకపోతే హోంశాఖ అనిత గారికి కూడా కనిపించట్లేదు. ఇవాళ మా పులివెందుల ఎమ్మెల్యే అని మాట్లాడారు కదా, ఇవాళ పులివెందుల పులి వస్తుంది. ఈ పిల్లులందరూ ఎక్కడ దాక్కున్నారో సమాధానం చెప్పాలి. ఆ పిల్లులందరినీ ఇక్కడికి రమ్మంటాం, మేమందరం చూపిస్తాం. అసలు ఇక్కడ కాలేజ్ ఉందా లేదా, జీవో ఉందా లేదా అనేది క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి పేద మధ్య తరగతి బిడ్డలకి అందరి ద్రాక్షావలే వైద్య విద్య ఉండాలని కడుపు కొడుతున్న మీ అందరికీ 2029లో చెప్పు దెబ్బగా మీకు సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుందని గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.